కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మీలో ఎవరిలో జోష్ కనబడతలేదు. బెల్లంపల్లి ఇంత వీకా? రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు. గౌరవ నేటి కార్యక్రమ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, మీ అందరి ప్రియతమ నాయకులు, మాకు పెద్దన్న ఈ స్థానిక శాసనసభ్యులు వినోదన్న గారికి, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు, ఏఐసిసి సెక్రటరీ, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా రాష్ట్రానికి మరి మంచి చేస్తున్నటువంటి మన అందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి, అదే మాదిరిగా మీ అందరికీ సుపరిచితులు మన మాజీ ఎంపీ, ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు పెద్దలు వివేకన్న గారికి, అదే మాదిరిగా జాతీయ ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు ఓదల్ గారికి, అదే మాదిరిగా వెంకట్రావు గారికి, స్థానిక నాయకులు మాజీ శాసనసభ్యులు మోహన్ అన్న గారికి, అదే మాదిరిగా మా మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూరన్న గారికి, అదే మాదిరిగా వేదికపై ఉన్నటువంటి నాయకులకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఈరోజు ప్రతి డివిజన్ నుంచి ప్రతి పల్లె నుంచి తరలొచ్చినటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడిసి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మన అందరి ప్రియతమ నాయకులు, దివంగత నాయకులు కాకా వెంకట స్వామి గారి మనవలు, మీ అందరి ఇష్టమైన నాయకుడు వివేక్ గారి అబ్బాయి, మన యువ నాయకుడు వంశీ గారికి వారిని గెలిపించడానికి ఈరోజు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి ఇంతమంది ఇక్కడ కలిసాం. మీ అందరికీ ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇంత వేలాది మంది ఇటువైపు అటువైపు బయట ఉన్న వారందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు వచ్చిన మీటింగ్ జరిగింది, శ్రీధర్ బాబు గారు మాట్లాడేది పోయినది కాకుండా మీరందరూ మరొక్కసారి గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ లేకుండా అహంకారంతో దొరల పాలన చేసి బ్రిటిష్ పరిపాలనను మరిపిస్తూ రజాకార్ల పరిపాలన చూపించిన వారిని ఒక్క తొక్కితే 7 ఏమంటారు పాతాళ లోకానికి దొక్కినట్టుగా మరి రేపు రాబోయే ఎన్నికల్లో దేశంలో మతతత్వ పార్టీగా హిందూ ముస్లింల ముందు రచ్చబెట్టి గొడవలు చేస్తూ మొన్నటి దాకా బీఆర్ఎస్ తో కలిసి ఈరోజు కపట నాటకం ఆడి వారిని కాదు ఎవరైనా మేము చెప్పినట్టు వినకపోతే వారిని అంతమొందిస్తామని వస్తున్నటువంటి బీజేపీని బొందబెట్టే సమయం వచ్చిందని చెప్తా ఉన్నా. అదే మాదిరిగా అర్థదిట్టంగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ముఖ్యంగా మన సింగరేణి ప్రాంతంలో ప్రతి ఒక్క బావిని ప్రైవేట్ పరం చేస్తూ ఓపెన్ కాస్ట్ చేస్తూ కార్మిక సంక్షేమాన్ని జరగకుండా చేస్తూ రైతుల అరిగోస పెట్టుకొని యువకులకు ఉద్యోగాలు రాకుండా చేసి ఇలా చదువుకున్న విద్యార్థులు ఇంటికి 2 గ్రాడ్యుయేట్లు ఉంటే ఒక్కొక్క ఇంజనీర్ చదివిన అబ్బాయి ఇవాళ సెక్యూరిటీ జాబ్ చేస్తూ ఆటోలు నడుపుతూ కూలి పని చేస్తూ ఆ కూలి పనులు కొనాలన్నా పోయిన పార్లమెంట్ సభ్యుడు బల్కా సుమన్, అదే మాదిరి ఇక్కడున్న టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దుకాణం పెట్టిర్రు. ఒక్కొక్క నౌకరికి
50,000, 1,00,000, 2 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అంటూ మన అందరి కుటుంబాలు బంగారు కుటుంబమై వాళ్ళకు ఓటేస్తే మన కొలువులు వస్తాయి అనుకుంటే మన పిల్లలకు కొలువులు ఇవ్వకుండా పైసలు వసూలు చేసి అప్పు సప్పు చేసి ఉన్నది లేని అన్ని అమ్మి ఉద్యోగాల కొరకు పెడితే ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఈ 10 సంవత్సరాలు నరక యాతన పడ్డారు తెలంగాణ ప్రజలు. ఇవాళ మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలల పైన అయింది. మీరు చూస్తా ఉన్నారు, అప్పుల పాలు చేసిపోతే ఇక్కడున్న శ్రీధర్ బాబు గారు, మరి డిప్యూటీ సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి అందరు కేబినెట్ సభ్యులతో ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాటలు తప్పకుండా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే పూర్తి చేసి 6వ గ్యారంటీ ఎన్నికల తర్వాత ఇస్తామని ధైర్యంగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తూ ఇలా ప్రజాపాలన, ప్రజా తెలంగాణ అనే ఒక విషయాన్ని ప్రజలకు చూపిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? ఈ ప్రభుత్వం 100 రోజుల్లోనే ప్రజా ప్రభుత్వం అయిందంటే 5 సంవత్సరాల్లో నిజమైన తెలంగాణ మనం అందరం చూడొచ్చు. మరి ఈ సందర్భంగా ఈ 30 రోజుల పరిపాలన జరుగుతున్న సమయంలో బీజేపీ వాళ్ళ కుట్రతో ఇలా ఎన్నికలు వచ్చినాయి. ఇలా దేశాన్ని అమ్ముతున్న బీజేపీని, మరి వారితో కలిసి పనిచేసిన బీఆర్ఎస్ ని పూర్తిగా పాతాళానికి నొక్కేటువంటి అవకాశం ఈ రోజు మీ చేతుల్లో ఉన్నది. ఇక్కడున్న నాయకులు చేయబట్టే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ఇవాళ వేలాది మెజార్టీతో గెలిపిస్తారు. నేను మీ అందరినీ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నా, వంశీ గారిని యువ నాయకుడు, మా అందరికీ ఏ రకంగా అయితే మెజార్టీ ఇచ్చినారో సింగరేణి కార్మికులు కదం కలిపి మాట కలిపి మేము సైతం కాంగ్రెస్ పార్టీతో అని మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా కూడా సింగరేణి ప్రాంతం వైపు చూసే విధంగా తీర్పు ఇచ్చిన ఘనత మీది. మరి అదే మాదిరిగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి పార్లమెంట్ అడ్డ కాంగ్రెస్ అడ్డగా మారింది. కాంగ్రెస్ అడ్డగానే ఉంటది. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది. గతంలో రామగుండంలో ఎస్కే తిరిగి తెచ్చింది. గతంలో వెంకటస్వామి గారు సింగరేణి వ్యవస్థను కాపాడినరు. గతంలో రామగుండంలో పవర్ ప్లాంట్ తెచ్చిరు. అనేక సంస్కరణలు జేఎన్టీ లాంటివి శ్రీధర్ బాబు గారు తెచ్చిర్రు. ఈ ప్రాంతంలో జైపూర్ ప్లాంట్ అప్పుడున్న మన వినోద్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా తీసుకొచ్చిర్రు. వాళ్ళు ఏదైనా చేసిందంటే, ఆ కుటుంబం ఏదైనా చేసిందంటే మంచి తప్ప చెడు ఎవరికి చేయాలని చెప్తా ఉన్నాం. ఈ రోజు శ్రీధర్ బాబు గారు ఒక్క మాట చెప్పినారు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత, రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత మా 7 ఎమ్మెల్యేలను పిలిపించి ఒక్క మాట చెప్పినారు. వారు మా నాయకత్వంలో శ్రీధర్ బాబు గారి మీద నమ్మకం ఉంది కదా, ఈ ప్రాంతంపై అభివృద్ధి చేశారనే ఆలోచన నాకున్నట్టు మీకుంది కదా, మరి ఆ నమ్మకం వమ్ము చేయకుండా సోదరుడు చిన్న వయసున్న మీతో కలిసి ఇవాళ ఒక కరెంటు తీగలాగా పనిచేయడానికి, ఇవాళ కరెంటు లాగా పనిచేయడానికి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ పార్లమెంటును గెలిపించడానికి ఇవాళ మనం ఒట్టేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ శపథం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న యువ నాయకులు పెద్దలు వచ్చిన్నారు. ప్రతి ప్రాంతంలో ఎవరెవరైనా నాయకులు ఉంటారో స్థానికంగా చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. కానీ అవన్నీ పక్క పెట్టి రేపు వంశీని గెలిపిస్తే ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. రోజు నేను సమస్య గురించి చెప్తా ఉంటే వారితో పాటు వీలైనప్పుడు అలా హైదరాబాద్ లో ఉంటా. ఆయన ఆలోచన అంతా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రంతో ప్రత్యేకంగా మన పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలి. ప్రతి చదువుకున్న వాడికి ఉద్యోగం కల్పించాలి. చిన్న చిన్న ఇండస్ట్రీ తేవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందు పోతా ఉన్నారు. వారితో పాటు మీరు మాకు ఇచ్చిన శాసనసభ్యులుగా వారి వెంట నడుస్తా ఉన్నాం. నేను మాట ఇస్తున్న సోదరులారా, మీది మాది రామగుండం నుంచి బెల్లంపల్లి వరకు అందరం కూడా సుపరిచితులమే. ఒకరికొకరు ఆపదలో కాపాడుకునే వాళ్ళం. ఇలా మీ కుటుంబ సభ్యుడిగా ఏదైనా సమస్య ఉంటే వినోదన్ననే కాకుండా శ్రీధర్ బాబు గారికి విషయం చెప్పాలంటే
మీ కుటుంబ సభ్యుడు నేను మక్రమ్ సింగ్ రాజ్ ఠాకూర్ అనేవాడు అర్ధరాత్రి ఫోన్ చేసిన ఇక్కడ సమస్య పరిష్కారం చేయడానికి నేను కూడా మీకు అందుబాటులో ఉంటా అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నిరంతరం మీరు మా ప్రాంతానికి వస్తూ ఉంటారు, నా ప్రాంతం వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు. దాదాపు అందరూ పరిచయం ఉన్న వాళ్ళం. ఎక్కడ వచ్చినా ఇలా రామగుండంలో చూస్తా ఉన్నారు. కేవలం శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో మీ అందరూ రోజు వింటా ఉన్నారేమో, అవినీతికి ఆమడ దూరంగా రామగుండం నడుస్తా ఉంది. గతంలో ఉన్న పాలకుడు ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి పోస్టింగ్ చేయాలంటే 25 లక్షలు 30 లక్షలు తీసుకున్న చరిత్ర. శ్రీధర్ బాబు గారు ఒకే మాట చెప్పినారు, ఒక అధికారిని వేస్తే అధికారికి పూర్తి స్వేచ్ఛనిస్తే ఆ అధికారి ప్రజల దగ్గర ₹1 లేకుండా ప్రజాసేవ చేస్తాడు. ఎమ్మెల్యే అనేవాడు పోలీసుల దగ్గర లంచం తీసుకుంటే దొంగ బడవైతాడు, వారు మాట ఎవడినాడు. అలాంటి నీచ సంస్కృతికి అడ్డం పెట్టాలన్నారు. అదే రకంగా ఈరోజు మా ప్రాంతంలో ఇలా పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కార్పొరేషన్లో కావచ్చు, నిధుల అంశంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సహకరిస్తూ పోతా ఉన్నారు. ఇలా సింగరేణి అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ చేసే విషయంలో మా డిఎంఎఫ్టి నిధులు ఈ ప్రాంతానికి ఇప్పించేటువంటి కార్యక్రమానికి కూడా ఇలా శంకురార్పణ చేసినారు. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఇలా ఆయన ఇండస్ట్రీ మినిస్టర్ గా, ఐటీ శాఖ మంత్రులుగా రాష్ట్రంలో అత్యంత దగ్గర ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్ గా సలహాలు ఇస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరులో మరి ప్రత్యేకంగా పెద్దపల్లి పార్లమెంటు రాబోయే 5 సంవత్సరాల్లో ఏ ఒక్క సమస్య లేకుండా ముందుకు పోతాం. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడుతుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలి. వంశీ శ్రీధర్ బాబు గారి సహకారంతో మా అందరితో సహకారం తీసుకుపోయి మన గొంతుకై పార్లమెంట్లో గర్జిస్తాడు. శ్రీధర్ బాబు గారి సలహాతో మా అందరితో కలిసి ఈ ప్రాంతంలో సమస్యల గురించి గట్టి పోరాటం చేస్తాడనే నమ్మకం నాకుంది. మీరు వివేకన్న చూసిరు, వినోదన్న చూసిరు. వివేకన్న రాష్ట్ర నాయకుడిగా పేపర్ నుండి అన్ని రకాలుగా ఉన్నాయి. వినోదన్న అందరికీ ప్రేమతో దగ్గర కూర్చొని ఏం చేస్తాడో తెలియదు కానీ అందరినీ సంతోష పెడతా ఉంటాడు. నన్ను కూడా రోజు సంతోష పెడతాడు. ఏమనంటే నీకు 2000 అంటాడు, ఆ 2000 ఎప్పుడు ఇస్తాడు రోజు. అలా రకరకాలుగా ఏది చేసినా చేస్తా ఉంటాడు. ఆయన మంచి తప్ప చెడైతే చేయడు, చేస్తే మంచి చేస్తాడు. ఒక బలమైన ప్రతి ఒక్కరితో పరిచయాలున్న, ఢిల్లీ వరకు సంబంధాలున్న వెంకట స్వామి గారి యొక్క తనయుడిగా గతంలో మంత్రిగా చేసిన, కార్మికుడిగా ఎన్నోసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. మొన్న మంత్రిగా కూడా చేసిండు. 10 సంవత్సరాలు నేను గోదావరి కల్లా తిరుగుతున్నా. ఆయన అమ్మడు వస్తా ఉంటే 20 కార్లు వచ్చేటి, 200 కార్లు బయట వాళ్ళు ఉండేటి. కార్మికుడు పోయి గుడి దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆ మంత్రి దగ్గరికి పోవాలంటే నెట్టి పడేస్తోళ్ళు. నిన్న మళ్ళా కొత్త వేషం వేసిండు. మళ్ళా కార్మికులు ఎక్కువై నేను సింగరేణి కార్మికుడిని ఇలా ధనానికి జనానికి తక్కువ ఉన్నానికి చేస్తా ఉంటున్నాడు. ఈశ్వరన్న నేను అడుగుతున్నా మీడియా ద్వారా, నీ ఆస్తి ఆ రోజంతా ఈ రోజంతా ఒక్కసారి సింగరేణి కార్మికుల ముందు మాట్లాడదామా? సిద్ధమా అని అడుగుతున్నా. ఈ 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా కార్మికుడికి కష్టం వస్తే బొగ్గుబాయి మీదకి వచ్చినావా? కార్మికుడు తలలు పలిగి ఏళ్ళు కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఎక్కడక్కడ ముక్కలై పడిపోతే చూడడానికి బావి మీదకి వచ్చినావా? ఇవాళ ఆడపిల్లలు అరిగోసపడుతూ బాయిల మీద పనిచేస్తుంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకోకుండా వాళ్ళను మందలించడానికి వచ్చినావా? ఈ రోజు నువ్వు ఎంపీ అనగానే ఇవాళ నువ్వు వచ్చి నేను కార్మికుడు అని తిరుగుతా ఉన్నావు. నువ్వు కార్మికుడి కాదు, కార్మిక ద్రోహి అంటున్నా. ఈ ప్రాంతంలో కనీసం ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా దొరల దగ్గర బానిస బతుకు చేసి ఇక్కడ సింగరేణి కార్మికుడి యొక్క గౌరవాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇవాళ కొప్పుల ఈశ్వర్. ఆ కొప్పుల ఈశ్వర్ ఇవాళ ప్రజలకు ఇక్కడ క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఎన్నికలు వచ్చే ముందు, బావుల దగ్గరకు వచ్చే ముందు, కార్మికుల దగ్గరకు వచ్చే ముందు, మీ ముందుకు వచ్చే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 10 సంవత్సరాలు నేను ఏం చేయలేకపోయినా ఒక ధర దగ్గర
ముక్కు నేలకు రాసుకుంటా వాడు చెప్పిన మాట వినుకుంటా అయ్యా బాంచను అనుకుంటా తిరిగినా ఇక రాదు. ఇప్పుడు ముక్కుకు రాస్తున్నా తప్పైందని చెప్పాలి తప్ప ఓటు అడిగే హక్కు లేదు అని చెప్తా ఉన్నా. మరి మీ ముందుకు ఇంకొక పెద్ద పిట్టల ద్వారా వస్తా ఉన్నాడు. ఆ పిట్టల ద్వారా బీజేపీ పార్టీ అని ఆయన ఏం మాట్లాడతాడో మళ్ళీ ఆయనకే తెలియదు. మొదలు మాట్లాడాలి లాస్ట్కు ఉండదు. ఆయన నిన్న దాకా ఒకరితో చెప్తాడు, భారతదేశం అంతా ఆయన చేతులు ఉన్నట్టు చెప్తాడు, మంచిగా గలగలగా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, దేనికి మరిగిరాని మరి ఇలా భారతదేశాన్ని అమ్ముతూ భారతదేశాన్ని భూతాలానికి ఇలా మత కథలు సృష్టిస్తున్న మోడీ ప్రధానికి ఇలా మోడీ అన్నట్టు ఇలా భూస్థాపితం చేయకపోతే ఆ బీజేపీ అనే అడ్రస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండింటిని కూడా మన భూస్థాపితం చేయకపోతే మన పిల్లల భవిష్యత్తు నష్టం అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ఈసారి మీ అందరినీ కూడా మరి శ్రీధర్ బాబు గారి బాధ్యతగా మరి వారి యొక్క నాయకత్వంలో అందరం 7 శాసనసభ్యులం ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. వంశీని దాదాపు 3 లక్షలతో మాకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం. మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. చిన్నవాడైనా యువకుడైనా వంశీని ఆశీర్వదించాలి, సహకరించాల్సిందిగా మీ అందరినీ చేతులు గురించి కోరుతూ మరి అవకాశం కల్పించిన మిత్రులకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.